డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని AI టూల్స్ వాడుతూ డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే అన్వర్ గారు. నమస్తే మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాచులేషన్స్. Thank you. 9th బ్యాచ్ వండర్ఫుల్ అని చెప్పుకోవచ్చు. చాలా అద్భుతం. చాలా మందికి ఎవరైతే వాళ్ళు ఏదైతే పర్పస్తో వచ్చారో అది ఫుల్ఫిల్ అయిందని ప్రతి ఒక్కళ్ళు మనం చెప్తుంటే వింటూ ఉన్నాము. అవును. ప్రతి ఒక్కళ్ళ ఎక్స్పీరియన్స్ స్క్రీన్లో కూడా షేర్ చేసుకుందాం అవును, సెప్టెంబర్లో. బాగా. లా ఆఫ్ అట్రాక్షన్ ఎప్పుడైతే ఈ సబ్జెక్ట్ మీరు స్టార్ట్ చేశారో చెప్పడం, చాలా మందికి వాళ్ళ లైఫ్లో ఏవైతే బ్లాక్స్ ఉన్నాయో, మనీ బ్లాక్స్ అవ్వచ్చు, జాబ్కి సంబంధించిన బ్లాక్స్ అవ్వచ్చు, Yes. కొంతమంది వివాహానికి సంబంధించి కూడా చెప్తూ ఉన్నారు. అవును. ఎప్పుడైతే దీన్ని మనం బిలీవ్ చేసి ఓన్ చేసుకుంటూ ఉంటామో మ్మ్. చాలా అచీవ్ చేస్తాం లైఫ్లో అని చెప్తూ ఉంటుంటారు. ఇంకా ఎవరికైతే మనీ బ్లాక్స్ లేదంటే కొన్ని గోల్స్ ఉంటుంటే వాటికి రీచ్ అవ్వాలి అనుకున్న లా ఆఫ్ అట్రాక్షన్ థియరీ ఏం చెప్తుంది, ఇప్పుడు ఈ ఎపిసోడ్లో ఏం చెప్పబోతున్నారు? ఎస్, ఈ ఎపిసోడ్ ఇందాక మీరు అన్నారు డబ్బు ఒకటే కాదండి, అండ్ శాలరీని కూడా డబుల్ చేసుకోవచ్చని నేను ప్రూవ్ చేశాను. సో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా అనుకునేది అంటే ఇంకా ఎక్కువ డబ్బు ఎలా సంపాదించాలంటే మేక్ మోర్ మనీ. దీన్ని 2 పార్ట్స్గా ఇస్తానండి, పార్ట్ 1, పార్ట్ 2. సో మేక్ మోర్ మనీ ఇక్కడ ఏం చేయాలంటే స్టెప్ నెంబర్ 1, మీరు ఎక్కువ డబ్బు సంపాదించాలంటే నేను సెల్ఫ్ వర్త్, ఇంతకుముందు మనం ఒకసారి మాట్లాడుకున్నాం, వర్త్ వర్మ వర్త్. సో అంటే మీరు వర్త్ అని మీరు ఫీల్ అవ్వగలిగితేనే మనం డబ్బుని అట్రాక్ట్ చేయగలమండి. సో అంటే దీనికి ఒక ప్రిన్సిపల్ చెప్తాను, వెల్త్ ప్రిన్సిపల్ అంటారు దీన్ని, ప్యారెటో ప్రిన్సిపల్. ప్యారెటో అని ఒక అతను దీని గురించి రీసెర్చ్ చేసి ఈ ఫార్ములాని తయారు చేశాడు. వరల్డ్లోనే టాప్ మోస్ట్ CEOs కంపెనీస్, బిల్ గేట్స్, ఎలన్ మస్క్ వాళ్ళందరికీ ఈ ఫార్ములా తెలుసు. ఈ ఫార్ములానే వెల్త్ ఫార్ములా అంటారు. ఏంటి వెల్త్ ఫార్ములా అంటే 80% ఆఫ్ వెల్త్ ఏదైతే ఉందో కమ్స్ ఫ్రమ్ ఏ వెల్త్ మైండ్ సెట్ అండి. వెల్త్ మైండ్ సెట్ అంటే ఎవరికైతే వస్తుందో 80% డబ్బు వాళ్ళ జీవితంలో సంపద కానీ ఆ మైండ్ సెట్కి వస్తే వచ్చేస్తుంది. 80%. దీన్ని ప్యారెటో ప్రిన్సిపల్ అంటారు. అంటే 20% ఎఫర్ట్స్ పెడితే 80% మనకు రిజల్ట్ అనేది వస్తుంది. సో అంటే డబ్బు సంపాదించి 2 రకాలుగా అండి. ఒకటి మైండ్ పెట్టి, 2 టైం పెట్టి. రిచ్ పీపుల్ అందరూ కూడా ఏం చేస్తారంటే మనకున్నది అదే టైము, వాళ్ళకున్నది అదే టైం, కానీ వాళ్ళకి ఎందుకు అంత డబ్బు వస్తుందంటే వాళ్ళు మైండ్ పెట్టి ఎక్కువ డబ్బు సంపాదిస్తారు. మిడిల్ క్లాస్ అండ్ పూర్ పీపుల్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఎలా ఉంటారంటే నేను 8 గంటలు పెడతా, నాకు 8 గంటలు తగ్గ డబ్బు, నేను 12 గంటలు టైం పెడతా, నాకు 12 గంటల టైం ఎక్స్ట్రా డ్యూటీ చేస్తాంటారు. కానీ వెల్తీ పీపుల్ ఏం చేస్తారంటే అదే టైం పెట్టి ఏం చేస్తారంటే ఎక్కువ డబ్బు సంపాదిస్తారు. వాళ్ళు ఎప్పుడు, మీ అందరూ చెప్తున్నానండి, ఎప్పుడు రిచ్ అంటే డబ్బు సంపాదించాలని వర్క్ చేయకూడదు. వెల్తీ పీపుల్, ధనవంతులు ఎవ్వరూ కూడా డబ్బు కోసం పని చేయరు. నేను ఫస్ట్ టైం వినగానే షాక్ అయిపోయాను, డబ్బు కోసం పని చేయరా? మరి దేనికోసం అంటే దే వర్క్ ఫర్ వెల్త్ క్రియేటర్స్ వాళ్ళు. సో మీరు కూడా నిజంగా వెల్త్ క్రియేటర్ అవ్వాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో ఐఎమ్ ఏ వెల్త్ క్రియేటర్ అని టైప్ చేయండి. సో ఎందుకంటే స్పెషల్ థ్యాంక్స్ టు ఎవ్రీవన్. చాలామంది వీడియో రాగానే కింద కామెంట్స్ ఇస్తుంటే చాలా ఎక్కువ ఉంటున్నాయి. థ్యాంక్స్ ఫర్ యువర్ వండర్ఫుల్ పార్టిసిపేషన్. ఐఎమ్ ఏ వెల్త్ క్రియేటర్ అని టైప్ చేయండి. ఆ మైండ్ సెట్కి వస్తే డబ్బుని అట్రాక్ట్ చేసి వచ్చని మనం చెప్తున్నామండి. అయితే ఇలాగ మన దగ్గరికి వచ్చారు కృష్ణ గారు అని చెప్పేసి, అక్కడ 44 lakhs ఎందుకు అదే పెట్టాను, 44 lakhs కృష్ణ అంటే ఎందుకు పెట్టానంటే నాకు చాలా మంది అందరు క్లయింట్స్ నెంబర్లు సేవ్ చేసుకుంటా. సో సడన్గా ఒక్కొక్క కృష్ణ అని కొట్టగానే ఒకసారి ఏమైందంటే దగ్గర 22 మంది వచ్చారు అతని నెంబర్ కోసం ట్రై చేసినప్పుడు. సో అయితే ఏమైందంటే రీసెంట్గానే అతను నా దగ్గర, అందరూ జాగ్రత్తగా ఉండండి, మీ శాలరీని మీరు డబల్ చేసుకోవచ్చు. ఎవరైతే జాబ్ హోల్డర్స్ ఉన్నారో, సాఫ్ట్వేర్ ఇప్పుడు అంతా కూడా చూడండి, ఇప్పుడు ప్రెజెంట్ రెసిషన్ నడుస్తుంది, ఆల్ ఓవర్ ద వరల్డ్ రెసిషన్ నడుస్తుంది. ఈ రెసిషన్లో కూడా నా దగ్గరికి రాకముందు అతను 14 lakhs ప్యాకేజ్ ఉంటే ఇప్పుడు 44 lakhs ప్యాకేజ్ అండి. విత్ ఇన్ ఆల్మోస్ట్ 5 months, 3rd బ్యాచ్, అది కూడా అతను 3rd బ్యాచ్. ఇప్పుడు ప్రజెంట్ 9th బ్యాచ్ కంప్లీట్ అయింది. 3rd బ్యాచ్ నుంచి 9th బ్యాచ్ అయ్యే లోపు 14 lakhs ప్యాకేజ్ నుంచి 44 lakhs అంటే రెసిషన్లో కూడా 44 lakhs కిల్లర్. చూడండి, నేను ఇచ్చిన అఫర్మేషన్స్, నేను ఇచ్చిన కొన్ని విజువలేషన్, నేను ఇచ్చిన స్టోరీ రైటింగ్ టెక్నిక్స్ ద్వారా నేను అతను 44 lakhs అంటే అది కూడా ఈ రెసిషన్ టైంలో. అదే రెసిషన్ లేకపోతే ఇప్పుడు అతను రెడీగా ఉన్నారు, నెక్స్ట్ 52 lakhs ప్యాకేజ్కి వెళ్తాడు. వండర్ఫుల్ సార్. సో మీరు నిజంగా ఒకవేళ ఈ వీడియో చూసినప్పుడు మీరు జాబ్ హోల్డర్ అయితే, లేదా మీ ఇంట్లో మీ పిల్లలు కానీ జాబ్ హోల్డర్ అయితే వెంటనే ఈ వీడియో షేర్ చేయండి. మీరు ఎంప్లాయీస్ అయితే, ఈవెన్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అయినా, ఏ ఎంప్లాయీస్ అయినా, యూ కెన్ ఈజీలీ ఇంక్రీజ్ యువర్ ఇన్కమ్. ఇప్పుడు ఎందుకంటే చాలా మందికి ఎలా ఉంటుందంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తుంటారు, 1 year అయిన ఇంక్రిమెంట్ వస్తుంది అని. వీళ్ళు ఎలా ఉంటారంటే ఎదురు చూపులే ఉంటాయి సార్. చాలా జీడిపప్పులా ఎక్స్పెక్ట్ చేస్తే వేరుశనగ పప్పులా వస్తుందండి. అంటే ఎంతో ఇంక్రిమెంట్ అయిపోతుంది. కొన్నిసార్లు ఎలా అయిపోయిందంటే కరోనా టైంలో నో ఇంక్రిమెంట్స్. సో అందువల్ల చెప్తున్నాను, మీరు నిజంగా శాలరీ డబుల్ చేసుకోవాలనుకుంటే నేను ఈ బ్యాచ్కి రండి, 10th బ్యాచ్. సో ఇందులో కొన్ని ఇన్కమ్ని ఫాస్ట్గా డబుల్ ఎలా చేసుకునే టెక్నిక్స్ నేర్పిస్తున్నాను. వండర్ఫుల్ సార్. నిజంగా మీరు అన్నట్టుగానే
ఎప్పుడైతే రెసిషన్ ఉందో సాఫ్ట్వేర్కి సంబంధించి ఇంక్రిమెంట్స్ సంగతి దేవుడెరుగు కానీ చాలా మందికి జాబ్స్ కూడా పోయిన సందర్భాలు ఉన్నాయి. ఇంకొంతమంది ఇంక్రిమెంట్స్ కొన్ని ఇయర్స్ నుంచి చేస్తూ ఉంటుంటారు, ఎంతో ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం, బట్ ఇంక్రిమెంట్ అయ్యేసరికి ఎంత డిసప్పాయింట్మెంట్ ఉంటుందంటే చాలాసార్లు హోప్లెస్ అయిపోతుంటుంటారు లైఫ్లో. దానివల్ల చాలామందికి ఎవరైతే నిజంగా మీరు అంటూ ఈ ఎపిసోడ్ కనుక చూసిన వాళ్ళది పేరెంట్స్ కావచ్చు, పిల్లలు కావచ్చు, లైఫ్లో ఇంక్రిమెంట్ ఎస్పెషల్లీ జాబ్కి సంబంధించి కనుక వాళ్ళు కావాలి అనుకుంటే మీ బ్యాచ్ ఏదైతే నెక్స్ట్ బ్యాచ్ ఉంటుందో అది వాళ్ళకి చాలా పెద్ద హెల్ప్ అవుతుంది. బాగా అండి. సో రీసెంట్గా మీ అందరూ కూడా వినండి, ఒక అతను ఈ వీడియో చూశారట. వీడియో చూసి వాళ్ళ అబ్బాయికి షేర్ చేశారట. వాళ్ళ అబ్బాయి నాకు లండన్ నుంచి ఫోన్ చేశారండి. సార్ నేను మా ఫాదరు మీ వీడియో నాకు షేర్ చేశారు, నిజంగా ఈ టైంలో రెసిషన్ నడుస్తుంది. సో నిన్న వీడియోలో మీరు చెప్పారు 44 lakhs అని చెప్పేసి, నిన్న వీడియోలో చెప్పాను, ఇప్పుడు చూపించానండి. సో థ్యాంక్ యూ సార్, మీ వీడియోస్ విన్న తర్వాత నాకు కాన్ఫిడెన్స్ ఇంకా పెరిగింది, ఈజీగా శాలరీ పెంచుకోవచ్చని. సో మీరు కూడా నిజంగా ఒకవేళ మీ పిల్లలు ఎవరైనా జాబ్ చేస్తే ఈ వీడియో షేర్ చేయండి, వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. మీ పిల్లల్ని ఇన్వైట్ చేయండి. శాలరీ డబుల్ చేసుకున్నంత అంత ఈజీ కాదు, ఎందుకంటే నా ఫస్ట్ శాలరీ ఇదే హైదరాబాద్లో ఎంఎస్సీ అయిన తర్వాత 4,200 రూపాయలకి నేను ఒక ఫార్మా కంపెనీలో జాయిన్ అయ్యాను. అది కూడా సర్టిఫికేట్స్ ఇచ్చి. సో ఆ తర్వాత నేనే వెనక్కి మళ్ళీ డబ్బులు పే చేసి సర్టిఫికేట్స్ తీసుకుని నేను వెనక్కి వెళ్ళిపోయాను. అంటే ఎంత చేసినా శాలరీ పెరగడం లేదు. చాలామందికి ఎలా ఉంటుందంటే డబ్బులు ఎలా వస్తాయంటే తాబేలాగా వస్తే కుందేలాగా వెళ్ళిపోతాయి. సో మీరు నిజంగా డబ్బుల కోసం సఫర్ అవుతారు రండి, ఖచ్చితంగా డబ్బులు శాలరీ చేసుకోవచ్చు. దీన్నే ఇందాక చెప్పినట్టే ప్యారెటో ప్రిన్సిపల్ అండి. సార్ మీ క్లాస్కి వచ్చింది అంత ఫాస్ట్గా డబ్బులు వస్తున్నాయంటే నేనేం చెప్పను, 20% జస్ట్ ఎఫర్ట్స్ పెట్టండి, 80% రిజల్ట్స్ తీసుకోండి. నేను 20% ఎఫర్ట్స్, 80% రిజల్ట్స్ పక్కా. ప్యారెటో ప్రిన్సిపల్ నేను మళ్ళీ చెప్తున్నానండి. ఈ 9th బ్యాచ్ ఎంత మిరాకిల్ క్రియేట్ చేసి నేను యూనివర్సల్ బ్యాచ్ అని పేరు పెట్టినందుకు 9 రోజులు అయ్యే లోపే హైయెస్ట్ రిజల్ట్స్ వచ్చాయండి, మామూలుగా కాదు. సో ఇలా చాలామంది వీడియో షేర్ చేస్తాను. అయితే మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోండి, ఎవరైతే అండి వర్త్ అని నమ్ముతారో, ఒకప్పుడు నాకు 1 crore per month అనేది 1 crore per month నాకు అంత సీన్ లే, నాకు నేనే చెప్పించుకున్నాను అనమాట. సో ఇప్పుడు నా మైండ్ అంతా కూడా దాని మీద వర్క్ చేస్తుందండి. ఎప్పుడైతే వర్త్ అని నమ్ముతారో జాగ్రత్తగా ఉండండి. మీరు వర్త్ అని నమ్ముతారో, నేను అందుకే ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, ఒకప్పుడు నా ఇయర్లీ ఇన్కమ్, ఇప్పుడు నా మంత్లీ ఇన్కమ్. ఎందుకంటే నేను ఈ లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకున్న తర్వాత సైకాలజీ ఏం చెప్తుందంటే, ఇఫ్ వన్ కెన్ డూ ఎనీవన్ కెన్ డూ, ఇఫ్ వన్ కెన్ డూ ఎనీవన్ కెన్ డూ ఇన్ ద వరల్డ్. అంటే ఓకే, ఒకళ్ళు సాధించగలిగినప్పుడు మనం ఎందుకు సాధించలేము అంటే ఎక్కడో ఏదో ఒక టెక్నిక్ అలా అప్లై చేస్తున్నారు. ఆ టెక్నిక్ మనం అప్లై చేస్తే, చిన్నప్పుడు నాకు మ్యాథ్స్ సరిగ్గా రానప్పుడు, అంటే మ్యాథ్స్ అంత టాప్ కాదు, మిగతా అన్నింటిలో బాగా టాప్ కానీ మ్యాథ్స్లో కొంచెం యావరేజ్ అండ్ అబౌవ్ ఉన్నప్పుడు మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళేవాడిని, నాగేశ్వరరావు ఉన్నాడు. వాడు మ్యాథ్స్ చాలా బాగా చేసేవాడు. వాడు మ్యాథ్స్ బాగా చేస్తే వాడు చిన్న చిన్న టెక్నిక్ ద్వారా మ్యాథ్స్ బాగా చేసేవాడు అనమాట. అంటే ఎప్పుడైతే టెక్నిక్ తెలిసేసుకుంటామో దాని మీద మనకి ఇంట్రెస్ట్ పెరుగుతుంది, బిలీఫ్ కూడా పెరుగుతుందండి. సో ఇది మెయిన్ అండి. నేను దానికి వర్త్ కాదు, ఇంత దానికి ఎప్పుడైతే వర్త్ అని నమ్ముతారో అప్పుడు ఆటోమేటిక్గా మన జీవితంలో వెలుగు వస్తుంది. సో అందుకే అక్కడ బల్బ్ పెట్టాను అనమాట. సో మీ జీవితంలో వెలుగు రావాలి అంటే ఇంత వర్త్ అని మీరు నమ్మితేనే వెలుగు వస్తుంది. సో దాని తర్వాత మెయిన్గా ఇంకోటి ఏంటంటే, ఇక్కడ మీరు చూస్తే అండి ఐ బిలీవ్, అయితే వర్త్ అని మైండ్ ఎప్పుడు నమ్ముతుందట, ఒక ఎఫర్మేషన్ ఉంది. ఏంటది? ఐ బిలీవ్ ఐఎమ్ వర్త్ ఫర్ మోర్ అండ్ మోర్ మనీ అని హార్ట్ మీద చేపెట్టి ఒక 9 times అనుకోండి. మీరు ఎప్పుడైనా అంత డబ్బు నేను సాధించగలను, అంత డబ్బు వస్తుందా అని అనుకుంటే, ఇది ఎప్పుడైతే చెప్పుకుంటామో ఎఫర్మేషన్ ఏం చేస్తుందంటే, చాలామందికి ఎఫర్మేషన్ యొక్క పవర్ తెలియదు. ఎఫర్మేషన్ ఏం చేస్తుందంటే బ్రెయిన్ని రీప్రోగ్రామింగ్ చేస్తుంది మనకి. సో ఎన్నిసార్లు చెప్పుకోవాలి, ఏ ఫ్రీక్వెన్సీలు చెప్పుకోవాలని తెలియదు. ఎందుకంటే చాలామంది అండి ఐఎమ్ రిచ్ ఐఎమ్ రిచ్ ఐఎమ్ రిచ్ ఆయాసం వచ్చేలా చెప్తారు, కానీ వాళ్ళకి ఏం డబ్బు పెరగదు. ఎందుకు అని అంటే ఆ ఫ్రీక్వెన్సీలో వాళ్ళు మెయింటైన్ చేయలేరు. సో అందుకే ఎమర్సన్ అని ఒక అతను చెప్తాడు అనమాట, మీరు వర్త్, మీ వాల్యూ మీరు తెలుసుకోవాలంటే సైలెన్స్లో ఉండాలి. సైలెన్స్లో ఉన్న వాళ్ళ జీవితంలో వైలెన్స్ ఉండదు. ఎమర్సన్ అతను చెప్పి అద్భుతమైన, ఎందుకంటే అతను ఇంకొక పాయింట్ చెప్పాడు, మనం నిశ్శబ్దంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే సక్సెస్ కూడా శబ్దం చేస్తుందట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ ప్రపంచంలో అత్యధిక థాట్స్ ఏదైతే ఉన్నాయో అంటే హైలీ సక్సెస్ఫుల్ పీపుల్, వాళ్ళందరూ చెప్పేది ఏంటంటే స్పిరిచువల్ పీపుల్ సైలెన్స్లో ఉంటే భగవంతుడి మాటలు మీకు వినిపిస్తే యూనివర్స్ ఎనర్జీ మీకు కనెక్ట్ అవుతుంది, యూనివర్స్ మాటలు కూడా వినిపిస్తాయి. ఇదే మాటలు ఎవరు చెప్పారంటే ఆదిశంకరాచార్యులు చెప్పారు, దాని తర్వాత రామకృష్ణ పరమహంస గారు చెప్పారు, స్వామి వివేకానంద కూడా చెప్పారు. ఏమని? స్వామి వివేకానంద గారు ఏం చెప్పారు? బలమే జీవితం, బలహీనమే మరణం. అంటే మీరు ఇందాక వర్త్ గురించి మాట్లాడారు, అంటే మీరు బలవంతులు అని మీరు నమ్మగలిగితే మీరు జీవితంలో సరైన సిచ్యువేషన్ అట్రాక్ట్ చేస్తారు. నేను అంత వర్త్ కాదండి, నేను ఏదో నా చాలామంది ఎలా ఉంటారంటే, సార్ మీరే గొప్ప సార్, మేమేం కాదనుకుంటారు. స్వామి వివేకానంద ఏం చెప్తారు? స్పిరిచువల్ పీపుల్ నమ్మేది ఏంటంటే నువ్వు గొప్పే, నేను గొప్పే,
స్పిరిచువల్ పీపుల్. ఎందుకంటే వాళ్ళకి తెలుసు నీలో ఉన్నది ఆత్మే, నాలో ఉన్నది ఆత్మ, వాళ్ళు నమ్ముతారు కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా చాలా హ్యాపీగా ఉంటారు. స్పిరిచువల్ పీపుల్ చెప్పేది ఏంటంటే డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ అదర్స్. ఇదే విషయం బిల్ గేట్స్ కూడా చెప్తున్నాను. నెవర్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ అదర్స్. ఇఫ్ యూ కంపేర్ యువర్ ఇన్సల్టింగ్ యువర్ సెల్ఫ్. సో మీ అందరూ గుర్తుపెట్టుకోండి, మీరు వర్త్ అని నమ్మండి. ఖచ్చితంగా మీరు మీ జీవితంలో, అంటే ఇంతకుముందు ఒక పాయింట్ నేను రాసుకున్నాను నా డైరీలో, అంటే అవకాశం కూడా ఆకాశం అంత పెద్దగా వస్తుంది. సో ఎప్పుడు వర్త్ అని నమ్మితే ఇలాగా మనం శాలరీ డబుల్ చేసుకోవచ్చు, ఇన్కమ్ డబుల్ చేసుకోవచ్చు ఈ 10th బ్యాచ్లో. సో మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ టెక్నిక్స్, ఎస్పెషల్లీ సేల్స్లో ఎవరైతే ఉన్నారో, మార్కెటింగ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం కొన్ని అఫర్మేషన్స్ తయారు చేశానండి. ఓకే, మీరు అన్నట్టుగానే నేను ఒక దగ్గర ఆగిపోయాను సార్ ఎపిసోడ్లో. వర్త్ అన్న వర్డ్ యూస్ చేశారు కదా, అది చాలా బలం సార్. ప్రతి ఒక్కరిలో ఒక్కొక్క వర్త్ ఉంటుంది. బట్ దాన్ని ఎప్పుడైతే, ఆ బలాన్ని ఎప్పుడైతే మనం చూపించగలుగుతూ ఉంటుంటామో మన బలహీనత పొరపాటును కూడా కనిపించదు. బట్ చాలా మందికి అది ఎగ్జిక్యూట్ చేయడంలోనే ప్రాబ్లం ఉంటూ ఉంటుంది. ఎక్కడో ఆగిపోతూ ఉంటుంటాం, భయాలు వెనక్కి లాగుతూ ఉంటుంటాయి, లేదంటే మనకున్న రెస్పాన్సిబిలిటీస్ వెనక్కి లాగుతూ ఉంటుంటాయి, డేర్ చేయలేము, స్టెప్ తీసుకోలేము. 10th బ్యాచ్ మీరు అన్నట్టుగానే అఫర్మేషన్స్ అన్నారు, అండ్ దాంతోపాటు వాళ్ళకి కొన్ని టెక్నిక్స్ ఇస్తూ ఉంటుంటారు. అండ్ దాంతోపాటు విజన్ ఎలా క్రియేట్ చేసుకోవాలో కొంతమందికి ఐడియా ఉండదు. గోల్ ఉంటుంది బట్ విజన్ తెలియదు, వాళ్ళకి వే అర్థం కాదు. ఈ 10th బ్యాచ్లో వీటన్నిటిని ఎలా మీరు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఏ విధంగా హెల్ప్ అవుతుంది అనుకోవచ్చు. ఎస్పెషల్లీ ఎవరైతే జాబ్ హోల్డర్స్ ఉంటుంటారో వాళ్ళకి శాలరీ ఎప్పుడు క్రెడిట్ అయినా ఎంత ఆశ చూపిస్తూ ఉంటుందో, వెళ్ళేటప్పుడు అంతే నిరాశ ఉంటుంది. అది పోవాలన్నా, అది డబుల్ అవ్వాలన్నా, ఆ ఇంక్రిమెంట్ రావాలన్నా 10th బ్యాచ్ ఏ విధంగా హెల్ప్ అవుతుంది? సో 10th బ్యాచ్లో నేను లా ఆఫ్ అట్రాక్షన్ ఎక్కువగా చెప్పింది రాకెట్ స్పీడ్ మేనిఫెస్టేషన్ ఫార్ములా అండి. అంటే మేనిఫెస్టేషన్ రాకెట్ స్పీడ్ అంత ఫాస్ట్గా చేయడానికి ఒక ఫార్ములా నేను ఆల్మోస్ట్ నా 7.5 సంవత్సరాల మీద రీసెర్చ్ చేసి చాలామంది కోచెస్ దగ్గరికి వెళ్ళి ఒక తయారు, ఆ ఫార్ములా ఫాలో అవ్వడం వల్లే చాలా మందికి రిజల్ట్స్ వస్తున్నాయి. సో ఆ ఫార్ములా కానీ మీ లైఫ్లో మీరు ఫాలో అవుతే ఖచ్చితంగా రాకెట్ స్పీడ్లో మనం ఈజీగా అచీవ్ అవ్వచ్చు. ఎందుకంటే ఒకప్పుడు నా డ్రీమ్ ఏంటంటే 1 crore per year వస్తే చాలా లైఫ్ సెటిల్ అదే ఇయర్ని పర్ మంత్ నేను ఇప్పుడు మేనిఫెస్టేషన్ చేస్తున్నాను. వండర్ఫుల్ సార్. అంటే లా ఆఫ్ అట్రాక్షన్ మాట చెప్తుందండి, మీ అందరూ జాగ్రత్తగా వినండి. డేర్ టు డ్రీమ్, కలగండానికి కూడా ధైర్యం ఉండాలి. మీ అదే కదా సార్, కొన్ని ఫియర్స్ ఉంటుంటాయి, అది పోయినప్పుడే ఈ ధైర్యాన్ని మనం ముందుకు. నేను ఇందాక మీరు అడిగారండి, ఈ 10th బ్యాచ్లో మీరు ఏం చేస్తారంటే ఆ భయాన్ని తీసి నేను జయాన్ని యాడ్ చేస్తాను. డెఫినెట్గా సార్. క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఎస్, బ్యాచ్ వచ్చేసి ఈ మంత్ 29th నుంచి స్టార్ట్ అవుతుందండి. సో ఇంతకు ముందు ఎర్లీ మార్నింగ్ 6 o'clock స్టార్ట్ చేసాం, కానీ చాలా మంది అడుగుతున్నారు సార్ ఇంకా ఎర్లీగా స్టార్ట్ చేయమని చెప్పేసి, వాళ్ళ కోసం ఈసారి బ్యాచ్ ఎర్లీగా 5:30కి స్టార్ట్ చేస్తున్నాను. బ్రహ్మ ముహూర్తం. అవునండి, ఆ టైంలో కాస్మిక్ ఎనర్జీ భూమికి వస్తుంది. థాట్ ఎనర్జీ ప్లస్ కాస్మిక్ ఎనర్జీ ఎప్పుడైతే కనెక్ట్ అవుతుందో యూనివర్సల్ ఎనర్జీ మనం కనెక్ట్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. సో ఈ 29th నుంచి అండి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఆన్లైన్లో ఉంటుంది. చాలా మంది విపరీతంగా అడుగుతున్నారు ఎక్కడ అని చెప్పేసి, అందరూ జాగ్రత్తగా వినండి. బ్యాచ్ ఈ మంత్ 29th నుంచి స్టార్ట్ అవుతుంది. ఎర్లీ మార్నింగ్ 5:30 to 7:30 వరకు ఉంటుంది. అయితే ఇంకా ఎర్లీగా క్లోజ్ చేస్తాం. దీంట్లో పాటు నెట్వర్క్ను కూడా పెంచుకోవచ్చు. ఈ మధ్య రీసెంట్గా బ్రేక్అవుట్ రూమ్ స్టార్ట్ చేశాను. ఈ బ్రేక్అవుట్ రూమ్స్లో ఏమవుతుందంటే ఆల్ ఓవర్ ద 20 కంట్రీస్ నుంచి వస్తున్నారు. ఈ 20 కంట్రీ ఒకరికొకరు కాంటాక్ట్, మీకు హౌస్ వైఫా, అసలు ఏ ఇన్కమ్ సోర్స్ లేదా, ఏ బిజినెస్ చేయాలో తెలియదా, సో ఇక్కడ ఏంటంటే నెట్వర్క్ పెంచుకోవచ్చు. ఎందుకంటే నెట్వర్క్ ఈజ్ ఈక్వల్ టు నెట్వర్క్. సో దాంతోపాటు ఏం చేస్తున్నానంటే హౌ టు ఫైండ్ అవుట్ న్యూ ఆపర్చునిటీస్, లేదా మీ బిజినెస్లో అసలు 6 నెలల బట్టి సేల్స్ లేదా 3 నెలల బట్టి సేల్స్ ఎలా పెంచుకోవచ్చు అనే టెక్నిక్స్ అనేది రీసెంట్గా ఎప్పుడు లేని సేల్స్ అఫర్మేషన్స్ కొత్తగా లాంచ్ చేశాను. ఈ అఫర్మేషన్స్ వల్ల 6 నెలల బట్టి సేల్స్ అవ్వని వాళ్ళు కూడా రీసెంట్గా 6 నెలల బట్టి అవ్వని సేల్స్ 1 monthలో కొట్టారండి. 75 లక్షలు. 75 లక్షలు అండి, నేను ఓపెన్గా చెప్తున్నాను, 75 లక్షలు 1 monthలో కొట్టారు. సో అది పవర్ ఆఫ్ సేల్స్ అఫర్మేషన్స్, ఇలాంటివన్నీ కూడా. సో మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇమీడియట్గా నా వీడియో మీకు పదే కనిపిస్తుందంటే యూనివర్స్ ఇమీడియట్గా యాక్షన్ తీసుకోమని అర్థం. ఎందుకంటే యాక్షన్ టేకర్స్ ఆర్ మనీ మేకర్స్. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఇమీడియట్గా మీరు కాంటాక్ట్ అయ్యి ఎన్రోల్ చేయండి. తప్పకుండా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో ఎవరైనా సరే మా ఈ ఎపిసోడ్ కనుక చూస్తే అన్వర్ గారు అన్నట్టుగానే పదే మా ఈ ఎపిసోడ్స్ మీ దాకా వస్తున్నాయంటే యూనివర్స్ కాలింగ్ అనే అర్థం దానికి. ఎస్పెషల్లీ జాబ్ హోల్డర్స్ కనుక ఉండుంటే చాలామంది ఇంక్రిమెంట్ కోసం చూస్తూ ఉంటుంటారు. అండ్ దాంతోపాటు ప్యాకేజెస్ ఇష్యూ ఉంటాయి, కొంతమందికి మనీకి సంబంధించి బ్లాక్ అయిన ఉంటుంటాయి, కొంతమందికి స్ట్రక్ అవుతూ ఉంటుంది. ఇలా ఏ రకంగా అయినా సరే 10th బ్యాచ్లో కనుక మీరు జాయిన్ అవుతే చాలా అద్భుతాలను చూసే అవకాశం ఉంటుంటుంది. కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే అన్వర్ గారెడ్డి మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.